మనకు మాతృభాష ఓకే, కానీ తెలుగు అనేది ఏంటిది? భాష. ఓకేనా? భాష అంటే ఏమిటి? తను వ్యక్తపరిచేది భాష. వెరీ గుడ్. ఏం చేసినా నేను ఇప్పుడు నా భావం ఆయనకు వ్యక్తపరిచినా లేదా? నేనేమన్నా ఆయనకు అర్థమైంది, మీకు అర్థమైంది, అవునా కాదా? కానీ ఇది భాష అవుతుందా? సో భావాలను వ్యక్తపరిచేది భాష. పూర్తి సత్యమా? ఇప్పుడు నేను మాట్లాడిన దానికి భావం వ్యక్తపరిచింది, అవునా? అందుకే కదా లేచినావు, కూర్చున్నావు, చప్పట్లు కొట్టిండ్రు, అవునా కదా? కానీ ఇది భాష అవుతుందా? కాదు. అంటే నిర్వచనంలో ఇంకేదో లోపం ఉన్నది. ఏంటి చెప్పండి. నీ ఉండాలా, ధ్వనులు ఉండాలా. ఏం చేసినాము ఇప్పుడు? ఏం చేసినాము? చప్పట్లు కొట్టినాం. చప్పట్లు కదా కొట్టింది. దాని మీనింగ్ ఏంది? దాని మీనింగ్ ఏంది? ఆమెను అభినందించినాం కదా. చప్పట్లు ఎప్పుడు కొడతారు? ఎదుటి వాళ్ళని అభినందించినప్పుడు, సంతోషం కలిగినప్పుడు కొడతారు. ఇక్కడ ధ్వని ఉంది, ఆ ధ్వనికి మీనింగ్ కూడా ఉంది, అవునా? ధ్వనులు అర్థాలు. కానీ భాష అయిందా? చప్పట్లు కొట్టడం అనేది భాషనా? ధ్వనులు ఉన్నాయి, దానికి మీనింగ్ ఉంది. ఇందాకనేమో మీనింగ్ ఉంది కానీ ధ్వని లేదు. ఇప్పుడు ధ్వని ఉంది, మీనింగ్ ఉంది, కానీ భాష కాదు. నెక్స్ట్, పదాలు వాక్యాల సముదాయము భాష. మీరు, ఫ్యాను, బోర్డు, చాక్పీసు చెప్పిన, ఇన్ని పదాలు చెప్పిన. ఈ అన్ని పదాలకు మీనింగ్ ఉంది, పదాల సముదాయమే, కానీ భాషనా? పదాలు వాక్యాల సముదాయం భాష అన్నప్పుడు నేను కొన్ని పదాలు చెప్పినా అది భాష కాదు అని మీరు అన్నారు. ఏం మిస్ అయింది? అర్థవంతమైన పదాలు. ఓకేనా? అర్థవంతం అనేది మిస్ అయింది. భాషించున్నది భాష. భాష్యంతే ఇది భాష, భాషించబడున్నది. అదేదో సినిమాలో అలీ మాట్లాడతాడు, ఎంత పరంద ఇంద శాట అంటాడు. గుర్తుందా? ఎంత పరంద ఇంద శాట. మాటలున్నాయి, భాషిస్తున్నాడు, కానీ భాష అయిందా? భాష అయిందా? కాలే. ఏం లోపించింది అక్కడ? అర్థం లోపించింది. ఇందాక నేను మాట్లాడింది మీకు అర్థం కాలేదు. తర్ గ్రామర్ నామకాయ్ అని నేను అన్నా అనుకో, మీకు అర్థం కాలేదు, కానీ దీనికి మీనింగ్ లేదా? ఉన్నది. ఎంత పరంది ఇంద సేట మీకు అర్థం కాలేదు, కానీ మీనింగ్ ఉందా? మీనింగ్ లేదు. రెండు నేను భాషించినయే. భాషించినంత మాత్రాన భాష కాదు. ఏముండాలి దానికి? అర్థం. ఇప్పుడు మీరు చెప్పిన నిర్వచనాలలో 4-5 నిర్వచనాలు చెప్పారు. భావాలను వ్యక్తపరిచేది భాష అన్నారు, కానీ దాంట్లో సౌండ్ లేకపోతే ఈ తప్పు నిర్వచనం అయితే. ధ్వనులు అర్థాలు అని అన్నారు, కానీ ఆ ధ్వని ఎక్కడి నుంచి రావాలి? ఈ ధ్వని ఇందాక చప్పట్లు కొట్టినప్పుడు చేతుల నుంచి వచ్చింది. చేతుల నుంచి వచ్చే ధ్వని భాష కాదు. భాష అంటే ఎక్కడి నుంచి రావాలి? భాషించబడాలి. భాషించడం అంటే ఏంది? నోటి నుంచి రావాలి. అర్థమైంది? ఈ ధ్వనులు ఇవన్నీ ఎటు నుంచి రావాలి? నోటి నుండి రావాలి. అర్థమైందా? ఆ నోటి నుంచి వచ్చినటువంటి అన్ని పదాలు భాష అవుతుందా? కాదు. దానికి అర్థం ఉండాలి. ఆ అర్థవంతమైనటువంటి ధ్వనులు నోటి నుంచి వచ్చేటువంటి, అర్థవంతమైన ముఖయంత్రము నుంచి వెలువడిన ధ్వనులు దేన్ని కలిగించాలి? ఒక భావాన్ని ప్రసారం చేయాలి. అర్థమైందా? ఇప్పుడు భాషకు నిర్వచనం ఏమొచ్చింది? భావ ప్రసారం కోసం, భావ వ్యక్తీకరణ మాత్రమే కాదు. నేను వ్యక్తీకరణ చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. భావ వ్యక్తీకరణ అంటే నేను మాట్లాడేదే అవుతుంది. భావ ప్రసారం అంటే మీరు అర్థం చేసుకుంటున్నారు కూడా, అనగా భావ ప్రసారం కోసము ఒక వ్యక్తి నోటి నుండి వచ్చేటువంటి అర్థవంతమైన ధ్వనుల సమాహారము భాష. అర్థమైందా? ఇప్పుడు భాష అంటే ఏమేమి ఉండాలి? నోటి నుంచి రావాలి.
అంటే ముఖయంత్రం నుంచి రావాలి. ఫస్ట్ ఏంది? ముఖయంత్రం నుంచి రావాలి. తర్వాత ధ్వనులు అయి ఉండాలి. అవి ధ్వనులు వేరు, శబ్దాలు వేరు. ఏంటి ధ్వనికి శబ్దానికి తేడా ఏంది? ధ్వని శబ్దం, ఓకే, దానికి అర్థం ఉండాలి, అదొక భావాన్ని ప్రసారం చేయాలి. ఇన్ని లక్షణాలు ఉంటే అది భాష అవుతుంది. భాష అంటే ఎట్లా ఏర్పడుతుంది? ఫస్ట్ ధ్వని లేదా శబ్దం అనుకుందాం, అవునా? ధ్వని, శబ్దం లేదా వర్ణం అనుకుందాం, అవునా? వర్ణాల సముదాయం ఏమవుతుంది? అక్షరాలుగా మారుతుంది. అక్షరాల సముదాయం ఏమవుతుంది? పదాలుగా మారుతాయి. పదాలు ఏమవుతాయి? వాక్యాలుగా మారుతాయి. వాక్యాల సముదాయం ఏమవుతుంది? భాష అవుతుంది, అవునా? కాబట్టి మనము ఈ భాష అనేది నేర్చుకోవాలి అని అంటే ఎక్కడ మొదలు పెట్టాలి? ఇక్కడ మొదలు పెట్టాలి. ధ్వని ఉత్పత్తి కావాలి అని అంటే ఏం అవసరము? నాలుక అవసరము, పెదవులు అవసరము, గొంతు అవసరము, ఇంకా అవసరం లేదా? అవసరమే. ఇంకా గదువు అవసరం లేదా? దవడ అవసరమా? అవసరం. వీటన్నిటిని ఏమంటారు? నాలుక, దవడ, పెదవులు, దంతాలు, అంగిలి, గొంతు, వీటిని ఏమంటారు? ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి అవయవాలని ముఖయంత్రము అంటారు. ఏమంటారు? ముఖయంత్రము అంటారు. ఈ ముఖయంత్రంలో 2 రకాల అవయవాలు ఉంటాయి. ముఖయంత్రంలో పైది కిందిదా? ముఖయంత్రంలో 2 రకాల అవయవాలు ఉంటాయి. ఒకటేమో స్థానాలు అనండి, రెండవది కరణాలు. అంటే ఏంది సార్? స్థానాలు అంటే ఏంది? కరణాలు అంటే ఏంది? ముఖయంత్రంలో ఉండి కదలకుండా కదలని అవయవాలను స్థానాలు అంటారు. కదిలే అవయవాలను ఏమంటారు? కదిలే అవయవాలను కరణాలు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు చెప్పండి, ముఖయంత్రంలో స్థానాలేవి, కరణాలేవి? కంఠం నుంచి ఉత్పత్తి అయ్యే పదాలు కంఠ్యములు, దంతాల నుంచి ఉత్పత్తి అయ్యే పదములు దంత్యములు, పదములు కాదు అక్షరాలు దంత్యములు, తాలువులు దవడల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి అక్షరాలు తాళవ్యములు, పై పెదవి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి అక్షరాలు ఓష్ఠ్యములు, మూర్ధన్యము అంటే అంగిలి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి పదాలు మూర్ధన్యములు. ఓకేనా? ఇవన్నీ స్థానాలను బట్టి ఉత్పత్తి అవుతాయి. తర్వాత కరణాలు. కరణాలు ఏంటి? కింది పెదవి. కింది పెదవిని ఏమంటారు? పై పెదవిని ఓష్ఠ్యము అంటారు, కింది పెదవిని అధరము అంటారు. తెలుసా? రెండింటికి డిఫరెన్స్ తెలుసా? పై పెదవి, కింది పెదవి మనం అధరాలు అంటే 2 అనుకుంటాం, ఓష్ఠ్యాలు అంటే 2 అనుకుంటాం. కాదు, పై పెదవిని ఓష్ఠ్యం అంటారు, కింది పెదవిని అధరము అంటారు. సినిమా పాటలలో అధర మధురిమలు అది అని మాట్లాడతారు కదా, పై పెదవి కాదు కింది పెదవి. అర్థమైందా? కింది పెదవిని అధరము అని చెప్పేసి అంటారు. ఇంకేమున్నాయి కరణాలు? ఇవన్నిటికీ తాకేది నాలుకనే కదా, నాలుక. ఓకేనా? నాలుకని ఏమంటారు? జిహ్వ. ఓకే. మీరందరూ బాగున్నారా అని నేనన్నా. నా స్థానాలు పనిచేసినాయి, కరణాలు పనిచేసినాయి, కానీ మీకు వినిపించలేదు. కారణం ఏమిటి? నేను ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం అంటే ఏమిటి? నా శ్వాసని ఎక్కడి నుంచి ఎక్కడ తాకియాలి, ఎక్కడి నుంచి తీయాలి, ఎంత గట్టిగా తీయాలి, ఏ స్థాయిలో తీయాలి అనేది తీయలేదు. అవునా? కేవలము స్థానాలు కరణాలు ఉన్నంత మాత్రాన
ధ్వనులు ఉత్పత్తి కావు. ఏం కావాలి? స్థాన కరణాలతో పాటు ఇంకోటి ఏం కావాలి? ప్రయత్నం కావాలి. అవునా? ధ్వని ఉత్పత్తి కోసం 3 కావాలి. 1 స్థానాలు, 2 కరణాలు, 3 ప్రయత్నము. స్థానము అంటే ముఖయంత్రంలో కదలకుండా ఉండేటువంటి భాగాలు, మూర్ధన్యము, ఓష్ట్యము, దవడలు, అదే తాలువులు, దంతాలు, కంఠం. కదిలే వస్తువులు అవయవాలు, కింది పెదవి, అధరము, నాలుక. ఓకేనా? తర్వాత ఈ రెండింటిని కలిపి మన శ్వాసను మనం ప్రయత్నపూర్వకంగా బయటికి తీసుకొస్తాం కదా, దాన్ని ప్రయత్నము అంటారు. స్థాన కరణ ప్రయత్నాదుల ద్వారా ఉత్పత్తి అయ్యే దానిని ధ్వని అంటారు.